ఇంటికి వెళ్ళేదాకా దయ్యం సినిమా, ఆ తర్వాత దేవుడి సినిమా. ఎందుకో తెలుసా, ఈ సినిమాలో ఎవరున్నారు? మరో కలియుగ రాముడు, మరో కలియుగ కృష్ణుడు, మరో కలియుగ దేవుడు ఇందులో చెప్పుకోండి. ప్రభాసం పెట్టకపోతే ఈ మూవీ అయితే ఏ రేంజ్ కూడా ఉండదు. ఫస్ట్ హాఫ్ బాగా లెంత్ ఉంది, అదొకటి కట్ చేసి ఉంటే నిజంగా మూవీ అయితే బాగుంది. టు బి జెన్యూన్ మూవీ నిజంగా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లెంత్ ఉంది. వాళ్ళ ఫ్యామిలీలో లక్ష్మి మంచోడు మిస్ అయింది అంతే. ఫ్యామిలీలో వాళ్ళ సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు, నిజంగా సెల్ఫ్ డబ్బా వేసుకున్నాడు. కానీ ఓవరాల్ మూవీ అయితే బాగుంది. ప్రభాసం పెట్టకపోతే ఇంకా సగం థియేటర్ ఖాళీగా ఉండేది. ప్రభాస్ కి చిన్న క్యామియో ఇచ్చాడు, కాకపోతే ఆ క్యామియో వల్ల ఆ స్క్రీన్ ప్రెజెన్స్ ఏదైతే ఉందో చాలా బాగుంది. అందరికి ప్రభాస్ సీన్ అవగానే బయటకు వచ్చేస్తున్నారు థియేటర్ నుంచి. ప్రభాస్ సీన్ కోసం లోపలికి వెళ్ళొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే టు బి జెన్యూన్ ఏమీ లేదు. ఆడ భక్తి కన్నా రెక్క ఎక్కువ అనిపిస్తుంది. భక్తి కన్నా హీరోయిన్ అయితే సగం ఉంది మన స్లోన్నకి. మరి భక్తి సినిమాలో రక్తి అంటారా? రక్తి బాగా రక్తంగా ఉంది. అది బాగుందండి, చాలా బాగుంది. నేను మరి 1000 కోట్లు 2000 కోట్లు చెప్పను, కానీ సినిమా బాగుంది. 17 ఏళ్ల తర్వాత మంచు ఇష్టం డి సినిమా తర్వాత ఇప్పుడు ఇటు కొట్టాడు, అది కూడా ప్రభాస్ గారిని యాడ్ చేసుకుని. సో ప్రభాస్ గారు లేకపోతే మాత్రం సినిమా చాలా కష్టమయ్యేది. సో ఓవరాల్ గా బాగుంది. ప్రేక్షకులు మాత్రం అంతా కూడా సైలెంట్ అయిపోయింది, ఎందుకంటే ఆ కళ్ళు తీసి శివరంగా పెట్టి సీన్ అయ్యి ఉన్నాయి. సో దానివల్ల డివోషన్ బార్కోవడం చాలా బాగా చూపించారు. నాకు అది బాగా అంటే ఎక్కడ ఎలాంటి మార్పులు చేర్పు లేకుండా సెకండ్ హాఫ్ మొత్తం బాగా అనిపించింది. కాకపోతే సినిమా 1.5 అవరే ఉంది అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది, ఎందుకంటే రియల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది సెకండ్ హాఫ్ నుంచి. సో అది ఒక్కటి నాకు బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఆ వాయిస్ ఓవర్ కానీ విష్ణు గారి యాక్టింగ్ కానీ అక్కడక్కడ కొంచెం చాలా తేడాగా అనిపిస్తుంది చూసే వాళ్ళకి. బట్ రిమైనింగ్ సెకండ్ హాఫ్, నాకు సినిమా అంటే సెకండ్ హాఫ్ అని చెప్తాను నేను, ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో ఉన్నదంతా కల్పితమైన స్టోరీ, అంటే వాళ్ళు క్రియేట్ చేసి ఎక్కడో పురాణాల నుంచి అక్కడ కొంచెం తీసుకొచ్చి పెట్టింది. సో నాకు అది అంతగా ఎక్కలేదు. ఇంకోటి అక్కడక్కడ యాక్టింగ్ కానీ సీజీ విఎఫ్ఎక్స్ కానీ అవి కొంచెం తేడాగా కనిపిస్తాయి. రిమైనింగ్ అంతా ఓకే. సెకండ్ హాఫ్ లాస్ట్ 35 మినిట్స్ సినిమాని ఒక రియల్ హిందూ శివభక్తుడు ఎవరైనా ఉంటే మాత్రం రియల్గా ఫీల్ అవుతారు. ఇది కదా మనం అంటే ఒక రియల్ భక్తుడికి ఉండాల్సిన ప్రేమ అనేది అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. నాకు తెలిసి సెకండ్ హాఫ్లో ఆయన బెస్ట్ చూపించారు విష్ణు గారిది అని అనిపించింది. రిమైనింగ్ యాక్టర్స్ అంతా ఓకే పర్లేదు. కాకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ చాలా బాగా అనిపించింది నాకు. లాస్ట్లో ఒక సాంగ్ కానీ ముఖేష్ కుమార్ గారి డైరెక్షన్ లాస్ట్ ఒక 15-20 మినిట్స్ చాలా బాగా అనిపిస్తుంది. ప్రభాస్ గారి ఎంట్రీ ఉంటుంది, అక్కడి నుంచే విజిల్ స్టార్ట్, అక్కడి నుంచే సినిమా స్టార్ట్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. థియేటర్లో ప్రభాస్ ఎంట్రీగా వస్తుందని ఉన్నోళ్ళంతా ఫోన్లు లేపు పట్టుకోరు, అంతా ఎక్సైట్మెంట్తో ఉన్నారు. నాకు తెలిసి సినిమాకి వచ్చిన వాళ్ళంతా సినిమా చూడాలి అనే దానికన్నా స్క్రీన్ పైన ప్రభాస్ అన్నను చూడాలి అని వచ్చిన వాళ్ళే ఎక్కువ అని అనిపించింది. బట్ సినిమాలోంచి బయటకు వచ్చిన ప్రతి ఒక్కరికి డెఫినెట్గా చెప్తున్నా, మీకు శివయ్య మీద ఒక మంచి ఇది అనిపిస్తుంది. అరే మనం కూడా భక్తులమే కదా, మనం ఎందుకు ఇలా లేము అనే ఫీల్ అయితే డెఫినెట్గా అనిపిస్తుంది. చివరిగా ఒకటే మాట, కమ్ టు థియేటర్స్, వాచ్ గుడ్ మూవీస్. థ్యాంక్ యూ. కూడా అర్థం కావట్లేదు. ఫస్ట్ అయితే ఏడవాళ్ళ ఉంది, ఏడు చేశాను, తర్వాత మీ దగ్గరకు వచ్చాను. ఫస్ట్ హాఫ్ దరిద్రంగా ఉంది, భరించాలి, దారుణంగా తీశారు. ఓపిక ఉండాలి మనిషికి, అంటే మనిషిలో ఉన్న ఓపిక మొత్తం పిండి నరాలన్నీ బలహీనంగా తయారు చేసి పిప్పి చేసి అప్పుడు సెకండ్ హాఫ్ కి ప్రిపేర్ చేశారు.
సెకండ్ హాఫ్ లో సరే చూద్దాం ప్రభాస్ వస్తారు కదా ఏమైనా ఉంటుందేమో అని వెయిట్ చేసినందుకు కాస్త అమ్మయ్య అనిపించేలా ఉంది. సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే ప్రభాస్ వస్తారో అక్కడ నుంచి సినిమా బాగుంది అని బాగుంది అంతే. ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టరైజేషన్, స్టోరీకి లింక్, కన్నప్ప ఎందుకు శివుడికి రియలైజేషన్ అవుతాడు, శివభక్తుడికి ఎలా మారుతాడు, ప్రభాస్ క్యారెక్టర్ అక్కడ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ బాహుబలి సినిమా తర్వాత మన ఇండస్ట్రీలో ప్రభాస్ గారు బాగా కనిపించారంటే ఈ సినిమాలోనే. ఆయన ముందు సినిమాలన్నీ తీసేయండి, డిఓపికి హ్యాట్స్ ఆఫ్. ప్రభాస్ గారు మాత్రం చాలా బాగా కనిపించారు. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి సినిమా బాగుండింది, స్టోరీ ముందుకెళ్ళింది కరెక్ట్ గా. అప్పుడు భక్త కన్నప్ప సినిమా చూస్తున్నట్టు అనిపించింది. అంతేగాని ఫస్ట్ హాఫ్ లో రొమాంటిక్ సీన్లు పెట్టి, వార్ సీన్లు పెట్టి, అన్న యాక్షన్ సీక్వెన్సెస్ ఏందన్నా బాబు, 10th క్లాస్ పిల్లలు కొట్టుకుంటున్నట్టుండే. ఆ విఎఫ్ఎక్స్ ఏందన్నా బాబు, అమీర్పేట వాళ్ళు కాదు 10వ తరగతి చదువుతున్న పిల్లలు కూడా తీస్తారు ఆ విఎఫ్ఎక్స్ ఏఐ నేర్చుకొని. అంత దారుణంగా ఉన్నాయి. అసలు డైలాగులు అయితే ఒక్కడికి కూడా తెలుగు రాదు. డబ్బింగ్ ఎవరితో చేయించారో అర్థం కావట్లేదు, ఒక్కడికి కూడా రావట్లేదు తెలుగు. అంత గలీజ్ గా ఉన్నాయి డైలాగులు అయితే. అక్షయ్ కుమార్ గారి యాక్టింగ్ మాత్రం చాలా బాగుండింది. ఆయన శివుడి లాగా మాత్రం బాగా సెట్ అయ్యారు, ఆ విషయం ఒప్పుకోవాలి. ఓవరాల్ గా మీకు ఓపిక ఉంటే సినిమాని భరించండి. నేను ఒక్కటే చెప్తున్నా బ్రో, చాలా ఏ సర్టిఫికేట్ సినిమాలకు బట్టలు ఇక్కొని పోయే సినిమాలకు పోయి బొక్కలు పెడతారు కదా, అంటే మంచిగున్నది అనేసి ఈ సినిమాకి వచ్చి కొంత పైసలు తీసుకుని వచ్చి అట్లున్నది ఇట్లున్నది రొమాన్స్ మధ్యలో సినిమా తక్కువైందని చెప్తున్నారు బ్రో. అప్పటి వాళ్ళు మంచిగా బ్రో, వాళ్ళు కూడా రొమాన్స్ అనేది మనకు మ్యాండేటరీ. సో అందులో చూపించారు. ఇప్పుడు కన్నప్ప ఏంటిది బ్రో, ఒక మనకు అసలు అడవిలో ఉన్న మనిషి ఆయన మాంసం పెట్టాడు, ఆయన ఒక్కసారి సడన్ గా ఇంత అపారమైన భక్తుడు ఎలా అయిండు, ఇంత ప్రేమ ఎట్లా చూపించాడు శివుని కానీ మెయిన్ స్క్రీన్ మన స్టోరీ లైన్ అది. ఆ స్టోరీ లైన్ ఆయన ఎగ్జిక్యూట్ చేసిండు బ్రో. ఇప్పుడు ఉన్న బడ్జెట్లలో ఆయన ఎంత చేసుకున్నాడు ఆయన ఆల్రెడీ చెప్పిండు. విష్ణన్న విఎఫ్ఎక్స్ లో నాకు బొక్క పడిపోయింది, నాకు కొంచెం దెబ్బ పడ్డది అని నేను మళ్ళీ దాన్ని రీసెట్ చేసుకున్నా అన్నాడు. ఈ రీసెట్ చేసుకున్నాక కూడా కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు మూవీని బ్యాడ్ చేయాలని చూస్తున్నారు బ్రో. ఇది కాదు బ్రో, కొన్ని చండాలమైన సినిమాలను ప్రమోట్ చేసినప్పుడు ఇలాంటి హిందూ కల్చర్ ని ప్రమోట్ చేసే సినిమాలను ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు, పాజిటివ్ చెప్పేటోళ్ళు ఉంటారు. మూవీ చూసినాక వచ్చి ఇక్కడ మాట్లాడాలి. ఇప్పుడు కొంతమంది అక్కడ నిలబడి చెప్తున్నారు బ్రో రొమాన్స్ ఎక్కున్నది, సినిమా తక్కువ ఉన్నది, కన్ను చక్కగా వీక్కోవాలంటే నిజం కూడా వీక్కొని పెట్టాలి బ్రో. కన్నేమన్నా మనోడు చేసేంత వరకు చేసిండు. అండ్ మనకు ప్రభాస్ అన్న గురించి వస్తే మాత్రం ప్రభాస్ అన్న అలా పడుకున్న మూవీని ఒక్కసారి ట్విస్ట్ తోని రివీల్ చేసి ఒక్కసారి చెయ్యని లేపిండు బ్రో. సినిమాను లేపేసి ఎక్కువ పెట్టిండు. కొంతమంది చెప్తున్నా ఎవడైతే ఇక్కడికి వచ్చి నెగిటివ్ మాట్లాడుతారు ఈ మైక్లంతా తలకాయ మీద దిగురు బ్రో. నేను చెప్తున్నా సినిమా మంచిగా ఉన్నది, తోపు సినిమా నేను చెప్పలేను బ్రో, బట్ మనకు అవసరం, మన జనరేషన్ కి అవసరం నీట్ చేంజ్ తీసుకొచ్చే సినిమా. సో ఖచ్చితంగా మూవీని ఎంకరేజ్ చేయండి బ్రో. నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోకండి. లైట్ బ్రో. ప్రభాస్ ఎంట్రీ అయితే వర్త్, మిగతా అంతా వర్త్లెస్ భయ్యా. ఒక మాటలో చెప్పాలంటే వేస్ట్, లాగ్. ప్రభాస్ ఎంట్రీ మామూలుగా లేదు. ముక్కంటిని చూడాలనుకుంటే కన్నప్ప 2 కళ్ళు తీసి ముక్కంటికి ఎలా పెట్టాడో, ఆ తర్వాత తన కళ్ళు కూడా ఎలా వచ్చాయో, అర్జునుడు ఎవరో, తిన్నాడు ఎవరో, కన్నప్ప ఎవరో సినిమా చూడండి. కళ్ళు మూసుకపోయి ట్రోల్ చేసే వాళ్ళకి వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. బూతులు అంటున్నారు, ఓన్లీ ప్రభాస్ అంటున్నారు. సినిమా అంతా బాగుంది, వల్గారిటీ లేదు, వైలెన్స్ లేదు, చాలా అంటే చాలా బాగుంది. 2 సాంగ్స్ ఉన్నాయి, డ్యూయట్స్ అనేది చాలా బాగా అనిపిస్తాయి. ఆ డ్యూయట్స్ లో వల్గారిటీ ఏం కనపడదు, సరదాగానే ఉంటది, సరసంగానే ఉంటది. పిల్లలు పెద్దలు చూడొద్దనండి, ఎందుకు చూడొద్దు, అంత మంచిగానే సాంగ్స్. ప్రకృతి చూపించే సన్నివేశాలు బాగా అనిపించేస్తాయి. శరత్ కుమార్ గారి పాత్ర బాగున్నది, మోహన్ లాల్ గారి పాత్ర బాగున్నది. మోహన్ లాల్ పాత్ర కోసం చూడండి, అలాగే రుద్రుడి పాత్ర కోసం చూడండి. రుద్రుడు ఎందుకు వస్తాడు, రాయి అని రాయి పట్టుకొని కొట్టేవాడిని ఆ రాయినే మొక్కేలా ఎలా చేశాడు, ఆ రాయి మొక్కే ముందు తన స్నానం ఎలా చేశాడు, బిల్వపత్రాలు ఎలా సమర్పించాడు, కొబ్బరికాయ ఎలా కొట్టాడు, పూజ ఎలా చేశాడు, ఆ విభూతి ఎలా శివుడికి సమర్పించాడు, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడండి. చాలా మంచి మూవీ వచ్చింది. విష్ణు హిట్ కొట్టిండు, నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ట్రోల్ చేసుకోవడానికి మీకు ఏం కనపడుతుందో నాకైతే తెలియట్లేదు. మాక్సిమం కుటుంబం మొత్తం ఉన్నది సినిమాలో. ఫస్ట్ 2 కూతురులతో ఫస్ట్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, ఆ సాంగ్ కూడా బాగా అనిపించేస్తుంది. కొడుకు కూడా ఉన్నది, కొడుకు డైలాగులు చాలా బాగా అనిపిస్తాయి. చిన్న కూతురు ఉన్నది, చిన్న పాప కూడా చాలా బాగా అనిపించేస్తుంది. అలాగే శరత్ కుమార్ గారి పాత్ర అయితే నిజంగా తండ్రి పాత్ర చాలా అద్భుతంగా అనిపించేస్తాయి. మీరు పేరు పెట్టడానికి ఏమీ లేవు, అన్ని నాకైతే అన్ని నచ్చినాయి. అలాగే శివుడి రూపంలో అశోక్ కుమార్ గారికి ఇచ్చారు, ఆయన పాత్ర కూడా బాగుంటుంది. ఆ సందర్భంలో సీజే అని పెట్టారు, ఎందుకంటే పాము సీజే రూపంలో కనపడుతుంది కాబట్టి ఖచ్చితంగా పెట్టారు. పాముని మెళ్ళలో ఉన్న పాముని అందుకని పెట్టారు. ఇక్కడ ఏమైతే వైలెన్స్ లేదు భయ్య, చాలా బాగుంది. పేరు పెట్టడానికి ఇది బాగాలేదు అది బాగాలేదు పెట్టడానికి ఏం లేదు. 3 hours హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. కన్నప్ప హిట్ కొట్టిండు, చాలా బాగా అనిపించింది, నాకైతే నచ్చింది. థ్యాంక్ యూ. ట్రైలర్ లో శివయ్య కోసం వెయిట్ చేస్తే సినిమా మొత్తము అదే సినిమాలో లేదు. చూడాలనుకుంటే సెకండ్ హాఫ్ వచ్చి చూడండి. ఫస్ట్ హాఫ్ వేస్ట్, విలన్ ఎందుకు వస్తాడో ఎందుకు చంపుతాడో అదేదో కూడా తెలీదు. సెకండ్ హాఫ్ ప్రభాస్ కోసం వచ్చి చూసాలండి, చాలు మీ డబ్బులు వర్తిద్దానికి. అదొక
చాలు. సెకండ్ హాఫ్ మీరు చూడాలనుకుని ప్రభాస్ కోసం వస్తే వచ్చి చూడండి ప్రభాస్ కోసం, లేకపోతే వద్దు రాకండి సినిమాకి. ప్రభాస్ కోసం వస్తే రండి, అది కూడా సెకండ్ హాఫ్ మాత్రమే. కన్నప్ప మూవీ అనేది ఒక చరిత్ర. మంచు ఫ్యామిలీ చేసుకున్న పుణ్యం ఏంటంటే కన్నప్ప మూవీ తీయడమే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈ మూవీ ధర్మాన్ని, నశించిపోయే ధర్మాన్ని, అంటే మంచు విష్ణు తిన్నాడు క్యారెక్టర్ చేసిండు. ఈ క్యారెక్టర్ దేవుల్ని తిడతాడు, ఇంకోటి దేవుల్ని రానా మాటలు అంటాడు. కానీ అలాంటి వ్యక్తి నాకు భక్తుడు అవుతాడని శివుడు అక్షయ్ కుమార్ అంటాడు. అంటే పార్వతీదేవి కూడా నమ్మది. అలాంటప్పుడు ఒక హిందూ సాంప్రదాయాన్ని కాపాడే వీరుడు మన ప్రభాస్ అన్నని ఎంటర్ చేస్తాడు పరమశివుడు. మామూలుగా ఉండదు, ఒక శివుడే వచ్చినట్టు అనిపిస్తుంది మన ప్రభాస్ అన్న వచ్చినప్పుడు. ప్రభాస్ అన్న ఈ ఇండస్ట్రీకి ఒకటే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఇండస్ట్రీలకు మొత్తం పెద్ద అని ఈ మూవీతో ఒక డైలాగ్ తో చెప్పిండు. బరాబర్ చెప్తున్నా. కొంతమంది బయట సనాతన ధర్మం గురించి చెప్తా ఉంటారు, అది అంతగానే కాదు. ఆ చెప్పడంలో గొప్పతనం కాదు, చూపించడంలో గొప్పతనం అని చెప్పి మన మంచు మోహన్ బాబు గారు కన్నప్ప మూవీ తీసి ప్రతి ఒక్కరికి హిందువులకు గిఫ్ట్ గా ఇచ్చాడని నేను అనుకుంటున్నా. ఈ మూవీలో ఒక శిఖరం పైన పోకుండా పరమశివుని ముంగట నంది ఎట్లా ఉంటారో అట్లా బ్యాక్ సపోర్ట్ గా మన ప్రభాస్ అన్న ఉన్నాడని నేను చెప్తున్నా. ఈ మూవీని నేను ముందు ప్రభాస్ అన్న సమయం వచ్చి చూసిన, అంతేగాని ఈ మూవీ ఇట్లా ఉంటుందని నేను అనుకోలే. మామూలుగా లేదు. ఈ మూవీకి రేటింగ్ నేను 100 ఇస్తున్నా, బరాబర్ 50కి 100 బరాబర్ ఇస్తున్నా, తీసుకోండి. ఇప్పుడే కన్నప్ప మూవీ చూసానండి. సినిమా చాలా మందికి సినిమా స్టార్టింగ్ అయ్యే ముందు నేను మీ అందరికి ఒక మాట చెప్తాను. ట్రోల్స్ ఫస్ట్, అంటే మంచి ఫ్యామిలీ అంటే ఒక ట్రోల్స్ అనమాట. ఏదో చేసేద్దాం, ఏదోలో తొక్కేద్దాం. సినిమా ఇండస్ట్రీ ఆయన 300 కోట్లు పెట్టాడు, 250 కోట్లు పెట్టాడు, మొత్తం రానివ్వకుండా చేసేద్దాం అనేది ఈ ఒక్క మాట. నేను చెప్పే మాట కొంతమంది ట్రోల్స్ రూపంలో చూపిస్తున్నారు అనమాట. వాళ్ళందరికీ చెప్పే సమాధానం ఏంటంటే, వాళ్ళందరూ కూడా సినిమాని చూడకుండా అందులో తప్పులు వెతకడానికి చాలా మంది వస్తారు. ఆ తప్పులు వెతకడానికి బుక్కులు అడుగును కూడా చాలా మంది వస్తారు. నేను ఒకటి చెప్తున్నా, సినిమా సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యే 40 నిమిషాలు మీరందరూ ఏదైతే మైండ్ లో పెట్టుకుని వస్తారో మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. సినిమా విషయానికి వస్తే చాలా బ్రహ్మాండంగా ఉందండి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం లాగే. ఫస్ట్ అసలు సినిమా చూడాల్సిన అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, ఓపెన్ గా చెప్పాలంటే. సెకండ్ హాఫ్ సినిమా ప్రభాస్ గారు ఎంటర్ అయిన దగ్గర నుంచి, అసలు ఇంటర్వెల్ స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి స్టోరీ రివీల్ అవుతుంది. అసలు కాళహస్తి కాదంటే ఏంటి, అసలు శివుడు 2 కళ్ళు కన్నప్ప ఎందుకు ఇచ్చాడు, కన్నప్ప పేరు ఎందుకు వచ్చింది అనేది సినిమాలో చూస్తారనమాట. అసలు విష్ణు గారు యాక్టింగ్ స్కిల్స్ కానీ, మోహన్ బాబు గారు డైలాగ్ వర్షన్ కానీ, మంచు ఫ్యామిలీ వాళ్ళిద్దరు పిల్లలు కానీ, చిన్న అబ్బాయి కానీ చేసిన యాక్టింగ్ చాలా చాలా కష్టపడ్డారు. అసలు కట్స్ ఉండాలండి నిజంగా. మంచు ఫ్యామిలీకి నిజంగా నేను మెచ్చుకుంటున్నాను. ఎందుకు చెప్పనా, పాన్ ఇండియా లెవెల్లో డబ్బు ఉంటే ఎవడో రాడు. ప్రభాస్ గారు ఊరికనే రారు, మంచి వ్యక్తులు అయితేనే వస్తారు ఎవరైనా. ఆయన చేసింది 10 నిమిషాలు ఉంటుంది స్క్రీన్ లో, కానీ నిలబెట్టేశాడు. అసలు దారి తప్పిన వాళ్ళకి దారి ఇచ్చేసాడు అనమాట. సో ఓవరాల్ గా చెప్పాలంటే సెకండ్ హాఫ్ అయితే మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి చూపించాలి. ఎందుకంటే ఇందులో విపరీతమైన భక్తి ఉందని నేను చెప్పను, లేకపోతే ఏదో ఎలివేషన్ షాట్లు ఉన్నాయి, ఫైట్లు ఉన్నాయని కూడా చెప్పను. ఈ కాళహస్తిలో ఏం జరిగింది, శివుడికి 2 కళ్ళు ఎందుకు ఇచ్చాడు అంటే, ఫస్ట్ కృష్ణరాజు గారి సినిమాలో 1 కన్ను ఇస్తాడు, ఇందులో 2 కళ్ళు ఎందుకు ఇచ్చారు, ఎందుకంటే 2 కళ్ళు ఇచ్చే ముందు చెప్తారనమాట, నాకు 3 కళ్ళు లేవు శివయ్య, నువ్వు ముందే చెప్తానని చెప్పి. సో బాగుంది చూడడానికి. రొమాన్స్ అదే చెప్తున్నాను కదండి, వెతకడానికి చాలా ఉంటాయి. సో చాలా ఎన్నో ఉన్నాయి. హీరోయిన్ నదిలో స్నానం చేసి శివుడికి అభిషేకం చేస్తూ ఉంటది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కప్పుకుని ఉంటే బాగుంటదని ప్రతి అమ్మాయికి అనిపిస్తుంది అనమాట. ఏంటి ఎలా చేసింది, రాముడి దగ్గర ఉన్న సీత ఎంత పద్ధతిగా ఉంటది, శివుడి దగ్గర ఉన్న ఒక భక్తురాలు ఇలా ఉంటే ఎలాగని కొంచెం థాట్ కలుగుతాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండు, ఆ సీన్ లేకపోయినా బాగుండు అని అనిపించింది అనమాట. నిజంగా కొన్ని సీజీ వర్క్లు కొంచెం కరెక్షన్ చేసుకుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే డబ్బింగ్ లో కొన్ని ఫస్ట్ హాఫ్ అంతా కూడా సినిమాకి వంకలు పెట్టడానికి అయితే ఉంది. ఎందుకంటే డబ్బింగ్స్ సెట్ అవ్వలేదు. RR లో కొన్ని చోట ఎక్కడ ఇదైందనమాట. సో ఓవరాల్ గా ఓకే. ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాట్లాడి 5కి ఓవరాల్ 2.5. సినిమా గురించి ఒకటే చెప్తున్నా, నాకు నచ్చిన ఆస్పెక్ట్స్ బీజిఎం అండ్ సినిమాటోగ్రఫీ అన్న. తమన్ గారికి కాంపిటీషన్ రెడీ అవుతుంది. అండ్ సినిమా నెక్స్ట్ లెవెల్ అంటే ప్రభాస్ గారి ఎంట్రీ తర్వాత. అండ్ లాస్ట్ 40 minutes మనకు విష్ణు కనిపించారు.
అంత న్యాచురల్ పెర్ఫార్మెన్స్ ఉంటుంది. నేను 2 days బ్యాక్ భక్త కన్నప్ప మూవీ చూసాను. ఆ జనరేషన్ కి అది కల్ట్ ఫిలిం అయితే ఈ జనరేషన్ కి ఇది కల్ట్ ఫిలిం. చాలా న్యాచురల్ గా ఉంది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, ఇట్స్ నాట్ ఏ మైథలాజికల్ ఫిలిం, ఇట్స్ హిస్టారికల్ ఫిలిం. ఆల్రెడీ విష్ణు గారు అదే చెప్పారు. అందరు రొమాన్స్ అంటున్నారు కాబట్టి మైథలాజికల్ ఫిలిం లో రొమాన్స్ ఉండదు. ఇది హిస్టారికల్ ఫిలిం. ఒక నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడు అనేది మనకు అందరికీ తెలిసిన స్టోరీనే. దాన్ని స్క్రీన్ మీద ఎలా ప్రజెంట్ చేశారు అనేది విష్ణు గారు చూపించారు. అందులో 100% సక్సెస్ అయ్యారు. నేను ఒకటే అంటున్నా, 18 years తర్వాత విష్ణు గారికి సాలిడ్ హిట్ పడింది ఆ పరమశివుని రూపంలో. సెకండ్ హాఫ్ అయితే మీరు బీవీఎస్ రావు గారు చెప్పినట్టు డార్లింగ్ ఎంట్రీ తర్వాత మోహన్ బాబు గారు, ప్రభాస్ గారు అండ్ విష్ణు గారి మధ్యలో జరిగే కన్వర్జేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. బీజిఎం అసలు సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది. లాస్ట్ 40 minutes కోసమైనా మీరు సినిమాని ఖచ్చితంగా ఇది థియేటర్ కల్లా చూడాల్సిన మూవీ. ఫస్ట్ హాఫ్ మీరు అన్నట్టు కొంచెం బోరింగ్ గా అనిపిస్తుంది అండ్ కొంచెం లాగ్ అనిపిస్తుంది. బట్ మీరు ఎప్పుడైతే సెకండ్ హాఫ్ కి ఎంటర్ అవుతారో సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఖచ్చితంగా ఫ్యామిలీ తోటి ఖచ్చితంగా చూడొచ్చు ఈ మూవీని. అండ్ ఇంకొకటి ఈ సినిమాలో ఇంకొకటి మేజర్ గా చెప్పాలంటే మోహన్ లాల్ గారు, ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు అనేది కరెక్ట్ జస్టిఫికేషన్ ఇచ్చారు. ఒక్క క్యారెక్టర్ ని కూడా డిగ్రేడ్ గానీ డీవియేషన్ గానీ చేయకుండా ఎక్కడ ఈవెన్ ఇంక్లూడింగ్ మోహన్ బాబు గారిని కూడా ఎక్కడ ఎక్కువ చూపెట్టకుండా ఏ క్యారెక్టర్ కి ఎంత పర్ఫార్మెన్స్ ఇవ్వాలో అంతే ఇచ్చారు. లాస్ట్ లో మాత్రం నిజంగా ఏడిపించేశాడన్న. న్యూజిలాండ్ అందాలని కూడా చాలా రియలిస్టిక్ గా విజువల్ గా చూపించారు. ఖచ్చితంగా మీరు ఫ్యామిలీ తోటి చూడండి ఈ సినిమాని. టైటిల్ మనం విన్నదే, ఈ కథ మనం విన్నదే. ఈ విన్నదాన్ని 2 కళ్ళతో చూసే విధానంగా వెండి తెర మీద మహాభారతం టీవీలలో చూసిన డైరెక్టర్ ముఖేష్ నితిన్ కుమార్ విజువల్ ఎఫెక్ట్స్ ప్రకారం, బీజిఎం ప్రకారం కన్నప్పన్న మూవీ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రన్ టైం తగ్గట్టుగా భారీ కాస్టింగ్, ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కూడా ఎవరి పాత్ర తగ్గట్టుగా వాళ్ళు ఒక మంచి మెసేజ్ అనేది కళ్ళతో చూస్తే మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయొచ్చు. మంచు విష్ణు గారు అయితే గనక 1 man షో చేసాడని చెప్పొచ్చు. లాస్ట్ 30 minutes అయితే గనక అసలు ఈ కన్నప్ప సినిమా 2 కళ్ళతో చూడటమే చాలా భాగ్యం అన్న ఫీల్ అనేది ప్రేక్షకుడికి కనిపించే విధానంగా ఎక్కడ కూడా మనకు బోల్ లేకుండా మెయిన్ కథాంశాల ప్రకారం చూసుకుంటే గనక శివుడు దర్శనం జరగాలన్నా, శివుడు ఆజ్ఞ కలగాలన్నా ఎంతమంది ఎదురు చూస్తున్నా, ఎన్ని జన్మలు ఎదురు చూస్తున్నా ఆ విముక్తి ఏంటనేది 2 జనరేషన్ సంబంధించిన లీడ్ అనేది ఈ సినిమాలో ఒక మంచి మెసేజ్ ఇచ్చారు. బట్ ఇలాంటి సినిమాలు ట్రోలర్స్ ఏదో అన్నారని, భారీ వాళ్ళు ఉన్నారని కాదు, ఆర్టిస్టులు కూడా ఇంటర్వెల్ కి మోహన్ లాల్ గారు, ఎండ్ కి ప్రభాస్ గారు బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. మోహన్ బాబు గారి నటన అయితే గనక ఆసమ్. కథ చాలా బాగుంది. వాచబుల్ మూవీ. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. కన్నప్ప సినిమా చూసాను బ్రో, లిటరల్ గా నచ్చలేదు. చాలా లాగ్ అనిపించింది. ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది. అసలు చాలా ఫస్ట్ హాఫ్ చాలా బోర్ అనిపిస్తుంది. అంటే అనవసరంగా రొమాంటిక్ సీన్స్, సాంగ్స్ చాలా పెట్టేశారు సినిమాలో. అదంతా అవసరం లేదు. కన్నప్ప సినిమా భక్తి సినిమా అన్నప్పుడు సో భక్తి భావంతోనే వస్తాం అందరం. రొమాంటిక్ సెన్స్ అని పెట్టడం, సాంగ్స్ అని పెట్టడం చాలా కరెక్ట్ గా అనిపించింది. అండ్ మనకు ఇంటర్వెల్ దాకా అసలు ఏం జరుగుతుందో ఆ సినిమాలో అర్థం కాదు. సో ఇంటర్వెల్ తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ తర్వాత సినిమా ఒక పీక్ స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ హాఫ్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 20 minutes లాగ్ తర్వాత అప్పుడు మనకు ప్రభాస్ ఎంటర్ అవుతాడు. సో అప్పటి నుంచి సినిమా ఒక ఫాస్ట్ గా మూవ్ అవుతూ ఉంటది. సో క్లైమాక్స్ చాలా బాగుంది. సో విష్ణు లాస్ట్ ప్రీ క్లైమాక్స్ ఇచ్చిన వాల్యూ ఏదో ఫస్ట్ నుంచే ఇస్తే చాలా బాగుంటుంది. రేంజ్ లో ఉందన్న. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎత్తు, సెకండ్ హాఫ్ దానికి మించిన ఎత్తన్న. రుద్ర వస్తానన్నా డాన్స్ 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 డాన్స్. భక్త కన్నప్ప అసలు ఎలా ఉందంటే మంచు విష్ణుది యాక్టింగ్ అసలు మామూలుగా లేదు. స్టెప్పులు వేస్తాడన్న, పాటలు 2 తగ్గినాయి, ఇంకా 2 పాటలు ఉండుంటే సినిమా ఇంకో రేంజ్ లో ఉండేది. అదే కనుక ఇంకో 2 పాటలు యాడ్ చేసి అన్న స్టెప్ వేస్తే మాస్ అలాగంటారు. సినిమా అయితే ఒక రేంజ్. మన ప్రభాస్ అన్న ఎంట్రీ రుద్ర అయితే థియేటర్ మొత్తం ఇలా ఊగింది తెలుసా. ఆ రేంజ్ లో ఉంటుంది. సినిమా అయితే బాగుంది. చాలా బాగుందన్న. బాగుందంటే ఏ విషయంలో అంటే మంచి సెటిల్డ్ యాక్టర్స్ ని తీసుకున్నారు కానీ ఎక్కువ అయితే వాళ్ళని వాడలేదు అనిపించింది. ఇంకోటి స్టోరీ విజయానికి వస్తే మాత్రం లాస్ట్ 40 minutes మాత్రం వర్త్. అండ్ ప్రభాస్ ఎంట్రీతో వేరే లెవెల్కి లేచింది. కానీ ఫస్ట్ హాఫ్ విషయం మాట్లాడుకుంటే ఏం లేదు. ఆ హీరోయిన్ కూడా జస్ట్ గ్లామర్. ఆమె ఇలాంటి ఒక మూవీలో ఆమె గ్లామర్ దేనికి యూజ్ అవుతుంది, దేనికి యూజ్ కాదు.
బట్ అనవసరంగా తీసుకొచ్చినారు అనిపిస్తుంది. ఆ ప్లేస్ లో ఎవరున్నా నడుస్తుంది, బట్ ఒక ఫిజిక్ కోసం రొమాంటిక్ కోసం ఆమెను వాడినట్టు అనిపించింది. లాస్ట్ 40 minutes అయితే మంచు విష్ణు అన్న యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అంటే ఏమంటారు, యాజ్ ఏ కన్నప్ప స్టోరీ తీసుకున్నారు. అంటే మూవీ మొత్తం అదే కదా. పవన్ బాబు గారు మీ సినిమా సూపర్ హిట్, విష్ణు గారు మీ సినిమా యాక్టింగ్ అయితే మహా బ్లాక్ బస్టర్. ఎవరైనా ఆపితే సినిమాని రత్త కోతే నా కొడగలరా. ప్రభాస్ అన్న ఏదైనా సినిమా యాక్టింగ్ ఏదైనా మీరు అబ్బాబా 1000 కోట్లు అయితే పక్క 200 కోట్లు పెట్టారు. దుప్పటి కప్పు ఇంటికి వెళ్ళి పడుకోండి. విష్ణు మనోజ్ అన్న మీకోసం మీ కొడుకు వచ్చాడు. విష్ణు మోహన్ బాబు గారు మనోజ్ గారు వచ్చారు. ఆయన కోసం మీరు ఎందుకు సపోర్ట్ చేయట్లేరు? మీ కొడుకే, అది కూడా గుర్తించండి. ఈ సినిమాని ఎట్లయితే గుర్తిస్తారో మీ కొడుకు అయితే ఎట్లా గుర్తిస్తారు, మీ పెద్ద కొడుకు మీ చిన్న కొడుకు కూడా గుర్తించాలి. ఈ సినిమాలో మీరు మనోజ్ని కూడా తీసుకోవాలి. ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు, ఇక్కడికి వచ్చారు సినిమాకి. ఆల్మోస్ట్ ఇప్పుడు సినిమాలోకి వచ్చేద్దాం. సినిమా ఏందన్నా నాన్న ప్రేమ ఏందన్నా, నాన్న ప్రేమ కోసం అయితే నేను ఏం చెప్పానన్నా జోకు కంపల్సరీ ఇదైతే సూపర్ హిట్. ఎందుకంటే నాన్న ఏంది బాబా ఎమోషన్ ఏముంది బ్రో, నాన్న ఎమోషన్ ఈ జోక్ అయితే కాదు బ్రో. ఒక ప్రకారంగా చెప్పాలంటే నాన్న ఎమోషన్ అయితే సూపర్ అయితే అయిపోయింది. ఆ ఎమోషన్ ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది, లేడీస్ కే కానీ అమ్మాయిలకే కానీ ఫ్యామిలీకే కానీ. ఎందుకంటే ఆ ఎమోషన్ ద్వారాగా చాలా మంది నేర్చుకుంటారు. నాన్న ప్రేమ ఎంతో ప్రేమ, మంచి ప్రేమ అది. ఆ ప్రేమను ఎవరు కోల్పోకండి. ఎందుకంటే ఈ ప్రేమ దొరకదు మనకి, ఎన్నటికీ దొరకదు. నాన్న ప్రేమ కోసం అయితే కంపల్సరీ సపోర్ట్ అయితే చేయాలి. ఏ సినిమా ఎట్లున్నా సరే, భక్తి కోసమైనా కానీ లేకపోతే నాన్న ప్రేమ కోసమైనా సరే కంపల్సరీ అయితే సినిమా అయితే వాచ్ చేయాల్సిందే. హర హర మహాదేవ శంభో శంకర.